మంజుష ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంది. ఆమెకు తన లవ్ లైఫ్ ఎప్పుడూ అంత లక్కీగా అనిపించలేదు. ఎందుకంటే ఆమె అంతకుముందు రిలేషన్షిప్స్ వివిధ కారణాల వల్ల ఫెయిల్ అయ్యాయి. దాంతో ఆమెకు కొత్త మనుషులను డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక, ఒంటరితనాన్ని ఎక్కువ కాలం భరించలేక ఒక డేటింగ్ వెబ్సైట్ ద్వారా కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ వెబ్సైట్లో ముక్కు మొహం తెలియని వాళ్ళు కలుసుకుని ఒకరితో ఒకరు ఫ్లర్ట్ చేసుకుని రొమాన్స్ చేసుకుని డేటింగ్ చేసి ప్రేమలో పడతారు. ఆమెకు ఆ వెబ్సైట్ ఎందుకో నచ్చి దాంట్లో సైన్ అప్ అయ్యింది. ఆ రోజు ఆలస్యం అవ్వడంతో ఆ వెబ్సైట్ని మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం అనుకొని సైన్ అవుట్ చేసి షట్ డౌన్ చేసి పడుకుంది. మరుసటి రోజు తను రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తుంది. లంచ్ టైంలో తన ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతూ ఆ వెబ్సైట్ టాపిక్ తీసుకువస్తుంది. ఆమె ఆ వెబ్సైట్ గురించి చెప్తుంటే వాళ్ళంతా ఆమె వంక అదోలా చూస్తూ ఉన్నారు. ఆమె చెప్పడం పూర్తయ్యేసరికి వాళ్ళ మొహాల్లో ఎక్స్ప్రెషన్ మరింత విచిత్రంగా మారి నోర్లు వెళ్ళబెట్టి భయంతో అక్కడి నుంచి లేచి పారిపోయారు. మంజుషకి వాళ్ళెందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. కన్ఫ్యూషన్లో అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ కూర్చుని కొంతసేపటికి ఆ విషయాన్ని తన బుర్రలో నుంచి తొలగించి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన మంజుష తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయింది. ఆమెకు చాలా డేటింగ్ రిక్వెస్ట్లు వచ్చాయి. అన్నీ స్క్రోల్ చేస్తూ కిందకి వెళ్తూ ఉంది. ఆమెకి 158 రిక్వెస్ట్లలో 157 డేటింగ్ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు వచ్చాయి. ఒక్కటి మాత్రం మ్యారేజ్ రిక్వెస్ట్ వచ్చింది. ఒక మనిషి గురించి ఏమీ తెలియకుండా, కనీసం ఫోటో కూడా చూడకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే వాళ్ళు ఉంటారా, ఇంట్రెస్టింగ్ అనుకుని దాన్ని యాక్సెప్ట్ చేసింది. అతని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే నేమ్ క్రాంతివాస్, ఏజ్ 25, ఆక్యుపేషన్ అసిస్టెంట్ మేనేజర్ ఎట్ హెర్బియన్స్ టెక్నాలజీస్, హైట్ 6'1", బిల్డ్ స్లిమ్, ఇలా అతని డీటెయిల్స్ వచ్చాయి. ఆమెకి ఎందుకో అతని పట్ల ఇంట్రెస్ట్ మొదలయ్యి హాయ్ అని మెసేజ్ చేసింది. కొన్ని క్షణాల్లోనే హే హాయ్ అని ఎక్సైట్మెంట్తో రిప్లై వచ్చింది. నా గురించి ఏం తెలుసని మ్యారేజ్ రిక్వెస్ట్ పెట్టారో తెలుసుకోవచ్చా అని తను. మీ పేరు అని రిప్లై వచ్చింది. ఏంటి పేరా అని రిప్లై ఇచ్చింది మంజు. అవును, మంజుష నా చెల్లెలి పేరు. ఆమె నన్ను బాగా చూసుకునేది. ఆమె రీసెంట్గా ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. నాకు తనలా చూసుకునే భార్య కావాలని అనిపించింది. కానీ ఎవరు ఎలా ఉంటారో, ఎలా చూసుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారో మనకు ముందే తెలియదు. అందుకే నలుగురితో మాట్లాడి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలని అనుకున్నాను. ఆ మాట్లాడేదేదో ఆమె పేరు పెట్టుకున్న మీతో మొదలు పెడదాం అనుకున్నాను. నాతో మాట్లాడడం మీకు ఓకేనా అన్నాడు అతను. డబల్ ఓకే అని రిప్లై ఇచ్చింది తను. వాళ్ళిద్దరూ రాత్రంతా ఏకధాటిగా చాట్ చేసుకున్నారు. ఆమెకు అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆమె అతనితో రోజు చాట్ చేసేది. వాళ్ళిద్దరూ రోజు రోజుకి క్లోజ్ అవుతూ మరింత ఎక్కువసేపు చాట్ చేసుకుంటూ ఉండేవారు. అలా కొన్ని రోజులు అతనితో చాట్ చేసిన తర్వాత అతన్ని నిజ జీవితంలో కలవాలని అనుకుంది. ఆ విషయం అతన్ని అడిగితే అతను వెంటనే ఒప్పుకున్నాడు. అతను ఆమెకు ఒక రెస్టారెంట్ లొకేషన్ చెప్పి మరుసటి రోజు అతను అక్కడ సాయంత్రం 7 గంటలకి బ్లాక్ డ్రెస్ వేసుకుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడని చెప్తాడు. మంజుష మరుసటి రోజు రెడ్ కలర్ శారీ వేసుకుని ఆ రెస్టారెంట్కి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన ఆమె నిరాశ చెందుతుంది. ఎందుకంటే ఆ చోటు అస్సలు బాగాలేదు. మురికిగా పాత పరుపుల వాసన వస్తూ ఉంది. మనుషులు ఎవ్వరూ అక్కడకు వెళ్ళడానికి ఇష్టపడరు. అయినా సరే అతను చెప్పాడు కాబట్టి అక్కడే కూర్చుని వెయిట్ చేస్తూ ఉంది. ఒక 5 నిమిషాలకు ఆమె భుజం మీద ఒక చేతిని ఫీల్ అవుతూ వెనక్కి తిరిగి చూస్తే ఒక అసహ్యమైన మొహం కలిగిన ఒక వ్యక్తి తన వంక చూస్తూ అక్కడే నించుంటాడు. అతను రంగు వెలిసిపోయిన బ్లాక్ షర్ట్ వేసుకుని వంకర శరీర ఆకారంతో పొట్ట ముందుకు వచ్చి లావుగా అందవికారంగా ఉంటాడు. ఆమె అతన్ని చూసిన వెంటనే భయంతో కూడిన ఆశ్చర్యంతో లేచి నించుని భుజం మీద వేసిన అతని చేతిని పక్కకు విసిరి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అతను ఆమెకు ఎందుకు కారణం కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందో అడుగుతూ మెసేజ్ చేస్తూనే ఉంటాడు. ఆమె అతని మెసేజెస్కి, కాల్స్కి రెస్పాండ్ అవ్వడం మానేసి అతని అసహ్యమైన మొహాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు సాయంత్రం ఆమె షాపింగ్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన కొన్ని సరుకులు కొంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడకు ఆ మనిషి వస్తాడు. ఆమె అతని కంటి చూపు నుంచి తప్పించుకుని ఆ సూపర్ మార్కెట్లోని ర్యాక్స్ మధ్యలో దాక్కుంటుంది. అతను ఆమెను చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఆమె నెమ్మదిగా ఊపిరి తీసుకుని హమ్మయ్య అనుకుంటుంది. ఆ తర్వాత తన షాపింగ్ కొనసాగించి
సరుకులు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఆమె పడుకుని దీర్ఘమైన నిద్రలోకి జారుకున్నాక ఆమెకు ఏదో డిస్టర్బెన్స్ వినిపించి అనీజీగా ఫీల్ అయ్యి మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఎవరో తన ఇంటి బయట నుంచి ఏడుస్తున్నట్టుగా అనిపించింది ఆమె మెల్లిగా కిటికీ తలుపులు తీసి బయటకు తొంగి చూసింది. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. దాంతో ఏదో భ్రమ పడి ఉంటానని అనుకుని వెళ్ళి పడుకుంది. కొంతసేపటికి ఆమెకు అని ఏదో బలంగా బాదుతున్న చప్పుడు వినిపించింది. మళ్ళీ మెలకువ వచ్చింది. లేచి మళ్ళీ ఆ చప్పుళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో వెతకడానికి చూస్తే ఆమెకు ఏమీ కనిపించలేదు. ఆమెకు చిరాకు వచ్చి వెళ్ళి ఏ చప్పుడు వినిపించకుండా చెవుల్లో కాటన్ పెట్టుకుని పడుకుంటుంది. ఆ తర్వాత రోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్ళాక ఆమె టీవీ చూస్తూ కూర్చుంటుంది. అయితే ఆమెకు ముందు రోజు రాత్రి వినిపించినట్టే విచిత్రమైన ఏడుపులు, తలుపుని బాదుతున్న చప్పుళ్ళు వినిపిస్తాయి. ఆమెకు ఆ తలుపు కొట్టేది తన పేరెంట్స్ కారని, వాళ్ళు అప్పుడే తిరిగి వచ్చే ఛాన్స్ లేదని, వేరెవరి కోసమో తలుపు తెరవకూడదని అనుకుని టీవీ వాల్యూమ్ పెంచుకుని కూర్చుంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అంటూ వాళ్ళింటి బేస్మెంట్లోని ట్యాప్ తిప్పుతున్న చప్పుడు వినిపిస్తుంది. ఆమె లేచి వెళ్ళి దాన్ని కట్టేయబోతే అసలు ఆ ట్యాప్ వాటర్ కారేలా తిప్పినట్టు కనిపించలేదు. ఎందుకు అలా వినిపించిందో ఆమెకు అర్థం కాక వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేయబోతే ఆమె లోపలికి వచ్చిన బేస్మెంట్ తలుపు బయట నుంచి లాక్ చేయబడి ఉంటుంది. దాంతో ఆమె కారు చీకటిగా ఉన్న ఆ బేస్మెంట్లోనే ఇరుక్కుపోతుంది. సరిగ్గా అప్పుడే ఆమెకు ఒక గొంతు వినిపిస్తుంది. నన్ను ఎందుకు ప్రేమిస్తున్నట్టు నటించి అసహించుకుని పారిపోయావు అని. అది వినపడగానే మంజుష గట్టిగా అరిచి భయంతో ఏడవడం ప్రారంభించింది. ఇంతలో 2 చేతులు ఆమెను పట్టుకుని చీకట్లోకి లాక్కున్నాయి. దాంతో మంజుష ఊహ కోల్పోయి పడిపోయింది. ఆ రోజు రాత్రి మంజుష వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మంజు అంటూ ఇల్లంతా వెతికి చూసినా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి వాళ్ళు బేస్మెంట్కి వెళ్ళి చెక్ చేద్దాం అనుకుని తలుపు తెరిచి లోపలికి వెళ్ళి చూసి షాక్ తిని భయంతో వణికిపోయారు. లోపల తలకాయ లేని మంజుష బాడీ పచ్చడి కింద కొట్టబడి రక్తంతో తడిసి ఉంది. ఆమె బాడీ పక్కన రక్తం అంటుకున్న గొడ్డలి, పొడవాటి సుత్తి పడేసి ఉన్నాయి. పక్కన తిరుగుతున్న వాషింగ్ మిషన్లోకి చూస్తే లోపల తడిసిపోయి కొట్టుకుంటూ తిరుగుతున్న మంజుష తలకాయ కనిపించింది. దాని వెనకున్న గోడ మీద రక్తంతో ఒక మెసేజ్ రాసి ఉంది. అందులో మన డేట్ నాకు నచ్చింది, ఐ ఎంజాయ్డ్ ఇట్. నిజానికి ఆ వెబ్సైట్కి బలై చనిపోయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆ భయానకమైన మనిషి కనిపించడం, వాళ్ళు లేచి వెళ్ళిపోయాక అవమానం తట్టుకోలేక వాళ్ళను వెతుక్కుంటూ వచ్చి తను చంపడం, ఇదంతా ఒక రిపీటెడ్ ప్రాసెస్ లా జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ గురించి చెప్పిన వెంటనే వాళ్ళు లేచి పారిపోవడానికి కారణం ఇదే.